పులివెందుల నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది అని చెప్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ పులివెందుల్లో పోటీ చేస్తే ఇంకొకటి కూడా వైఎస్ సునీతారెడ్డి కూడా అక్కా చెల్లెళ్ళు కనుక పులివెందులకు ఒకళ్ళు, పులివెందుల నుంచి ఒకళ్ళు, కడప ఎంపీ నుంచి ఒకళ్ళు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే 2012లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన వైఎస్ఆర్సీపీ అని చెప్పిన సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్న సందర్భంలో ఆ రోజున ఆ పార్టీలో అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే పదవికి విజయలక్ష్మి గారు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలను ఎదుర్కొని ఆ ఇద్దరు మాత్రమే వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఉండేవారు. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల ఆరోపణలు రావటం, సిబిఐ విచారణ జరగటం, హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదవటం, ఆయన అరెస్టు కావటం, జైలు పాలవటం, కోర్టుల్లో పదే పదే బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అవుతా ఉన్న నేపథ్యంలో ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. కొత్తగా పుట్టిన పార్టీ, ఇద్దరే ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలకి అవినీతికి పాల్పడిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఈ పార్టీ మనుగడ సాగించుద్దా, భవిష్యత్తు ఉందా, ఈ పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు ఉందా అని చెప్పని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ రోజున ఆ పార్టీకి అండదండలు అందించింది షర్మిల. ఆ పార్టీ మనుగడ కొనసాగింది అనంటే, ఈ రోజు ఈ స్థాయికి ఆ పార్టీ అమర్చేయింది అనంటే 100% ఆ రోజున షర్మిల చేసిన పాదయాత్ర కారణం, ఉప ఎన్నికల సందర్భంగా ఆమె చేసిన ప్రచారం కారణం, ఆ పార్టీకి జవసత్వాలు అందించిన నాయకురాలు షర్మిల. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పట్ల వివక్ష ప్రదర్శించారనేది వాస్తవం, ఆమె అన్యాయానికి గురైంది అనేది వాస్తవం. అటువంటి సందర్భంలో రైట్ రాయల్గా తనకు దక్కాల్సిన స్థాయి, గౌరవం, ప్రాధాన్యత ఆ పార్టీలో దక్కలేదనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి ఆమె వేరే రాజకీయ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ చేపట్టిన నేపథ్యంలో ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా తీరు, ఈ పరిపాలన ఉన్న వైఫల్యాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దాన భంగం, వాగ్దానాలని భంగం పరిచిన తీరు, వీటన్నిటిని ఇవాళ ప్రజాక్షేత్రంలో ఆమె ఎండగడతా ఉన్నారు, ఎత్తి చూపుతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా. ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే నిన్నటి వరకు నీకు అండదండలు అందించారో ఇవాళ అదే నాయకులు నీతో విభేదించి ఇవాళ నీకు ప్రత్యర్థులుగా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యంగా కడప జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఆదరణ ఉంటుందో రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా షర్మిల గారిని కూడా అంతే స్థాయిలో పరిగణలోకి తీసుకుంటారు. పైగా ఈరోజు ప్రజల పనుల్లో పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, ముఖ్యంగా పార్టీలో అభ్యర్థిత్వాల ఖరారు దగ్గర ఈయన సృష్టించుకుంటున్న సంక్షోభ నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది శాసనసభ్యులు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా, ఆ పార్టీ ఆశ్రయం పొందడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో షర్మిల గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థిగా ఎన్నికల్లో పోటీలోకి దిగిన పక్షంలో ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకు మూలాలను దెబ్బతీయటం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు వచ్చేటప్పటికి తెలుగుదేశం, జనసేన మధ్య వాళ్ళు కన్సాలిడేటెడ్గా పోలరైజేషన్ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఆ 2 పార్టీలు కలిపి ఉమ్మడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక రాదు. కానీ ఏ కాంగ్రెస్ ఓటు బ్యాంకు పునాదుల మీద నిర్మాణం జరిగిన వైసీపీ పార్టీ ఉందో ఆ వైసీపీ పార్టీ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా షర్మిల గారి వైపు ఎంతో కొంత షిఫ్ట్ అవటం ఖాయం. అట్లా షిఫ్ట్ అయిన పక్షంలో ఈ అసంతృప్తుల్ని సరిదిద్దుకోవాల్సిన దగ్గర వాటిని మరింతగా పెంచి పోషించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి మరింతగా షర్మిల గారి రాజకీయ ప్రస్థానాన్ని సుసాధ్యం చేయడానికి ఉపయోగపడుతుంది, ఆ పార్టీని విస్తరించుకోవడానికి ఆస్కారం కల్పిస్తుంది. ఒక రకంగా రూటెన్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన రాహిత్యం వల్ల, ఆయన ఆధిపత్య ధోరణి వల్ల, ఆయన నియంత్రణతో పోకడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఆయనే అందిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి రోజున పులివెందుల్లో పోటీ చేస్తారా, లేదు కడప పార్లమెంట్కి పోటీ చేస్తారా, షర్మిల గారి పోటీ కంటూ దిగితే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీ విజయావకాశాలు దెబ్బతీయటం ఖాయం. ఇదే సందర్భంలో మీరు ప్రస్తావించిన డాక్టర్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య నేపథ్యంలో ఆమె చేస్తూ వచ్చిన సుదీర్ఘ పోరాటం, సుప్రీంకోర్టు వరకు ఆమె అంటే అలుపెరగని పోరాటం చేస్తున్న నేపథ్యంలో అసలు సూత్రధారులు ఎవరు అని చెప్పని ఇప్పటికే తేడతనం అయిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబ సంబంధాల పట్ల ఉన్న విలువేంటి అని చెప్పని, మానవ సంబంధాల పట్ల ఉన్న విలువేంటి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఎక్యూజ్డ్ ఆయన కాపాడుతున్న తీరు, ఆ అంశాలని డాక్టర్ సునీత గారు బహిరంగంగా ఎక్స్పోజ్ చేస్తున్న తీరు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రాష్ట్రంలో కేసు విచారణ కూడా సక్రమంగా జరగదు అని చెప్పని న్యాయస్థానం నుంచి ఆదేశాలు పొంది ఆమెకు ఇప్పటికే తెలంగాణకి కేసు విచారణని తరలింప చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఒక ప్రచ్ఛన్న యుద్ధానికి ఆమె ముందు నుంచి సిద్ధపడిపోయినారు. ఇటువంటి నేపథ్యంలో డాక్టర్ సునీత గారైనా శర్మ గారైనా సరే కడప పార్లమెంట్కి కానీ పులివెందుల అసెంబ్లీకి కానీ వాళ్ళిద్దరిలో ఎవరు పోటీ చేసినా, లేదు ఇరువురు చెరొక స్థానానికి పోటీ చేసినా అది
జగన్మోహన్ రెడ్డి గారికి భారీ నష్టం కలిగించడం ఖాయం. వైసీపీ పార్టీ విజయావకాశాలని కడప జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా కుటుంబ సంబంధాలకే విలువివ్వలేని ఈ వ్యక్తి రేపు రాష్ట్రంలో ఉన్న మిగిలిన మహిళలకి, మిగిలిన కోట్ల మంది మహిళలకి ఏం న్యాయం చేయగలుగుతాడు అనేది చాలా విస్తృతంగా ఇప్పటికే చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ముఖ్యంగా వైసీపీ పార్టీ షర్మిల గారికి కౌంటర్ ఇవ్వటం కోసం ఎంచుకుంటున్న వ్యూహం అత్యంత జుగుత్సాకరమైన పోస్టుల ద్వారా ఆమె వ్యక్తిత్వ హనాన్ని పాల్పడుతున్న తీరు, సొంత సోదరి విషయంలోనే ఇంత జుగుత్సాకరమైన తీరు ఎంచుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రజలకైనా సరే రక్షణ కల్పించే నాయకత్వం అయింది కాదు, అటువంటి స్ఫూర్తి నింపగలిగే నాయకత్వం అయింది కాదు అని చెప్పని ఇప్పటికే ప్రజల్లో చాలా పలసన పడుతుంది ఆయన వ్యక్తిత్వం. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా శర్మ గారు, డాక్టర్ సునీత గారి ఎంట్రీ అనేది 100% జగన్మోహన్ రెడ్డి గారి అవకాశాలని, విజయావకాశాలని ఖచ్చితంగా దెబ్బతీసటం ఖాయం.